హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. సో మీ అందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం పేరు పరాభవ. పరాభవం అంటే ఓటమి, అపజయం. సో చాలామందికి అపోహలు ఉన్నాయి, భయం కలుగుతుంది. ఏంటి, ప్రభవాది 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరం ఇది. గుర్తుంచుకోండి, మనకు 60 సంవత్సరాలు ఏదైతే ఉందో ఇది 40వ సంవత్సరం, పరాభవనామ సంవత్సరం. కొన్ని పేర్లలో ప్రతికూల స్వభావం ధ్వనిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో పరాభవం అనేది కూడా ఒకటి. తెలుసు, మనం పరాభవం అనగానే భయపడతాం. అయితే పేరును బట్టి అపజయం, అవమానం వంటివి కలుగుతాయి అనుకోవటం సరికాదు. అయితే ఇప్పుడు జ్ఞానేశ్వరరావు అనే పేరు ఉన్న వాళ్ళని చూస్తాం. పేరుని బట్టి వాళ్ళంతా మహాజ్ఞాని అవ్వాలని లేదు కదా. అలాగే సుందరి అని పేరున్న వాళ్ళంతా అందంగా ఉండాలనుకోవడం కూడా పొరపాటు. సో ఏంటంటే అసలు ఈ పరభవనామ సంవత్సరం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి ఒకానొక సందర్భంలో ఐహిక సుఖాలయందు ఆసక్తుడై స్త్రీ రూపాన్ని ధరించాడట. వివాహం చేసుకుని 60 మంది సంతానాన్ని పొందుతాడు. సంసారం అనే కాసారంలో మునిగి తాను బ్రహ్మర్షిని అనే విషయాన్ని మరిచిన సందర్భంలో మాధవుని మాయతో నారదుడి సంతానమైన 60 మంది మరణిస్తారు. సో పుత్రశోకంలో ఎంతో దుఃఖిస్తున్న నారదుడికి మాధవుని అనుగ్రహం లభిస్తుంది. కానీ తనను వీడని వాత్సల్యానురాగంతో తన సంతానం పేర్లు లోక విఖ్యాతం కావాలని నారదుడు వరం కోరుకుంటాడు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఆ 60 పేర్లే సంవత్సరాల పేర్లుగా వ్యవహరిస్తున్నామనేది పురాణ గాథ. సో మహాజ్ఞాని అయిన నారదుడు పెట్టిన ఈ పేర్లకు లోకనాథుడైన శ్రీమన్నారాయణుడి ఆమోదం కూడా ఉన్నందున వీటికి బాహ్యార్థం మాత్రమే కాకుండా పరమార్థం గ్రహించే ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. జీవితం అంటేనే జయాపజయాలు, సుఖదుఖాల మేలు కలయిక. అన్ని వేళలా అన్ని కార్యాల్లో విజయాలే వరించడం అన్నది అసాధారణం, అది జరిగే పని కాదు. సో జీవితం అంటేనే సుఖదుఖాలు, జయాపజయాలు. సో ఇవి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు పరాభవం కూడా ఎదురవుతుంది. తప్పదు. నిజానికి ఇది అవసరం కూడా. ఎప్పుడు విజయాలే ఉంటే దాని అనుభూతి కొన్నాళ్లకు సన్నగిలుతుంది. పరాభవం తర్వాత వచ్చే విజయం రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఒక మహానుభావుడు ఇలా అంటాడు, గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే ఓటమి నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అని. ఈ సందర్భంలో మహాభారతంలోని ఒక చక్కని ఉదాహరణను గుర్తు చేసుకోవచ్చు. కుంతీదేవి జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి, ఓ దేవా, నాకు ఎల్లప్పుడూ కష్టాలు కలుగజేయు అని ప్రార్థిస్తుంది. కష్టాలు ఉన్నప్పుడే నీ నామస్మరణ ఎక్కువగా చేస్తాం, నీ దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్తుంది. జీవితం వడ్డించిన విస్తరిలా ఉంటే బతుకంతా పూలబాటే. అయితే భగవంతుడిని మరిచే అవకాశం కూడా ఉంది. సో విజయం మత్తు లాంటిదండి. ఈ మత్తులో మునిగి మైమరిస్తే గమ్మత్తుగా ఓడిస్తుంది. అందుకనే పరాభవాలు, అపజయాలు తప్పేం కాదు. సో కలవరపాటు కలిగించిన పరాభవం పాఠం చెబుతుంది, గుర్తుపెట్టుకోండి. గెలవాలనే కసి, పట్టుదలను, స్ఫూర్తిని రగిలిస్తుంది. పరాభవ సంవత్సరం కూడా మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ఈ పేరుతో వచ్చిందనే సకారాత్మక ధోరణితో మనమందరం ముందుకు సాగాలి. అంతేగాక చూద్దాం, ఇప్పుడు దుర్బుద్ధీనాం పరాభవం, చెడ్డబుద్ధి కలవాడికి పరాభవం తప్పదు. అలాగే అహితకారిణాం పరాభవం, కీడు చేసేవారికి పరాభవం ఉంటుంది. అలాగే అశాంతికారిణాం పరాభవం, అశాంతిని సృష్టించే వారికి కూడా పరాభవం ఉంటుంది. చెడ్డవారికి చెడు చేస్తుంది తప్ప మంచివారికి దీనివల్ల మంచి జరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. పరా అంటే అమ్మవారు, భవ అంటే ఉండు, అంటే అమ్మవారికి సమీపాన ఉండడం అనగా లలితాదేవిని నిత్యం ధ్యానం చేసుకోవాలి అని ఒక అర్థం వస్తుంది. అలాగే పరా అనగా అమ్మవారు, భవ అనగా ఆవిర్భావం, ప్రకృతి చైతన్య స్వరూపి అయిన పరాశక్తి ఆవిర్భావం. ఈ నూతన పరాశక్తి ఆవిర్భావమే పరాభవం అని అర్థం. సో పరా అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. చూసారుగా,
పర అంటే అమ్మవారు, భవ అంటే శివుడు. అర్ధనారీశ్వర తత్వం ఇందులో గోచరిస్తుంది మనకి. అమ్మవారి రూపం గణపతి, అయ్యవారి తేజం షణ్ముఖస్వామి. ఈ సంవత్సరంలో శివ పరివార సేవయే ఉత్తమం. అందరూ స్వధర్మాచరణ చేస్తూ ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసాలతో ముందుకు సాగితే పరాభవనామ సంవత్సరం పరిపూర్ణమైన విజయాలకు వేదికగా మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో పరాభవన సంవత్సరం ఉందని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. పరాభవోస్తు శత్రూనాం ప్రజానాం జయమంగళం లోకానాం క్షేమమారోగ్యం పరాభవముఖే భవేత్ అంటారు. శత్రువులకు పరాజయాన్ని, ప్రజలందరికీ శుభాన్ని, ఈ విజయాన్ని ఈ పరాభవ అందించుగాక అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే సస్యశాలి మహీ సర్వ దేశోయం క్షోభరహిత శాంతిరస్తు శివం చాస్తు పరాభవ శుభే భవే అని కూడా అన్నారు. అంటే దేశమంతా సస్యశ్యామలంగా పాడి పంటలతో విలసిల్లాలి, లోకమంతా శాంతితో వర్ధిల్లాలి, సమస్త శుభాలను అందించేదిగా ఈ పరాభవ నామ సంవత్సరం ఉండాలని ఆశిస్తూ సమస్త సన్మంగళాని భవంతు అంటూ ఇక్కడ నేను చెప్పింది మీకోసం. పులుపుల ఫణికుమార్ శర్మ జ్యోతిష పండితులు వారు ఇప్పుడు చెప్పిన దాన్ని మీకు నేను చదివి వినిపించాను. సో మీ అందరికీ మరొకసారి పరాభవనామ శుభాకాంక్షలు. ఏదో పరాభవనామం ఉందని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక అపజయం, ఒక పరాభవం, ఆ తర్వాత వచ్చే విజయం ఏదైతే ఉంటుందో చాలా సూపర్. సో ఎవరు కంగారు పడకండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.